హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనుమను యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ నెలలో 17వ తారీఖున వచ్చే తొలి ఏకాదశి నాడు ఎలాంటి ఆహారం తీసుకోకూడదో తెలుసుకుందాం. 2024లో తెలుగు క్యాలెండర్లో తొలి ఏకాదశి జూలై 17. ఈ ఏకాదశిని దేవ శయన ఏకాదశి లేదా హరిశయని ఏకాదశి అని కూడా పిలుస్తారు. చాతుర్మాస వ్రత ప్రకారం ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది. హిందూ మతంలో 4 పవిత్ర నెలలు. దేవతలు రాత్రి సమయం ఈ రోజు ప్రారంభమవుతుంది. ఈ రోజు నుండి ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు మహావిష్ణువు మురాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేసి అలసిపోతాడు. ఆ సమయంలో ఆయన శరీరం నుంచి జన్మించిన కన్య పేరు ఏకాదశి. శ్రీహరి యోగ నిద్రకు ఈ రోజునే ఉపక్రమిస్తాడు. అందుకే దీనిని తొలి ఏకాదశి, శయన ఏకాదశి అంటారు. మళ్ళీ 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటాడు. అందుకే దీనిని ఉత్థాన ఏకాదశి అంటారు. విష్ణుమూర్తి పడుకొని లేవడానికి మధ్యన ఉండే 4 మాసాలని పవిత్రంగా భావించి చాతుర్మాస్య దీక్ష చేస్తారు వైష్ణవులు. ప్రస్తుతం ఈ దేశంలో మఠాధిపతులు, సన్యాసులు మాత్రమే ఆచరిస్తున్నారు. శాస్త్ర జ్ఞాన దీక్ష చేపట్టిన వారు 4 నెలల పాటు ఆహార నియమాలు పాటిస్తూ కఠిన నిష్ఠతో కామ, క్రోధ, మద మత్సర్యాలను విసర్జించాలి. ఆషాఢమాసం తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి తాను శుద్ధి చేసుకొని ఇంటిని శుభ్రం చేసి తరువాత శ్రీహరిని నియమనిష్టలతో పూజించాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. ఏకాదశి వ్రతం చేసేవారు మాంసాహారము, వండిన ఆహారము, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములతో చేసిన ఆహారం తీసుకోరాదు. అలాగే మంచం మీద నిద్ర చేయకూడదు. ఈరోజు విశిష్టమైన రోజుగా ప్రస్తావించడానికి మరొక కారణం ప్రత్యక్ష దైవం సూర్యుడు దక్షిణం వైపునకు మరలుతాడు. ఈ రోజు నుంచి దక్షిణాన మొదలవుతుంది కాబట్టి దీనికి అంత ప్రాధాన్యత ఇస్తారు. ఇదే రోజు చాతుర్య దీక్షతో పాటు గోపద్మ వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. ఇలా చేయడం వలన మరణానంతరం నేరుగా వైకుంఠానికి వెళ్తారని ప్రతీతి. ఇదే పండుగని రైతులు కూడా ఘనంగా జరుపుకుంటారు. వారి పంటకి ఎలాంటి నష్టము జరగకూడదు అని వేడుకొని పేలాలను పొడి చేసి బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఏకాదశి రోజున అన్నం భుజిస్తే మంచిది కాదు అని చెప్తారు మన పెద్దలు. అందుకు ఒక కథ కూడా ఉంది. అన్నంలో దాగిన పాపపురుషుడు బ్రహ్మ చెమట బిందువు నుంచి అవతరించిన రాక్షసుడు తనకి నివసించడానికి ప్రదేశం ఇమ్మని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మ ఏకాదశి రోజు భోజనం చేసేవారి భోజనంలో నివసించమని వరం ఇస్తాడు. అందుకే ఆ రోజు భోజనం చేయడం అనారోగ్య హేతువని హెచ్చరిస్తారు మన పూర్వీకులు. తెలుసుకున్నారు కదా, తొలి ఏకాదశి రోజు ఏం తినకూడదు, ఏం తినొచ్చు అనేవి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ.